హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజయవాడలోని వన్ టౌన్ అంటే పాత బస్తీలోని నెహ్రూ బొమ్మ సెంటర్లోని వేణుగోపాల స్వామి ఆలయం చూద్దాం రండి. ఫ్రెండ్స్, ప్రతి ఆలయంలోని దేవుడు మనకి తూర్పు వైపు ఉంటాడు, కానీ ఈ ఆలయం మాత్రం దేవుడు మనకి ఉత్తరం వైపు ఉంటారు. ఉత్తర ద్వార దర్శనంకి మనం ముక్కోటి ఏకాదశిలో వెళ్తాం కదా, ఈ దేవుడు మాత్రం ఎప్పుడు ఉత్తర ద్వారం ద్వారా మనకు దర్శనం ఇస్తారు. ఈ గుడికి అదొక ప్రత్యేకత ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ గుడి మాత్రం ఉత్తరం ద్వారం ఉంటుంది. అంటే దేవుడు ఉత్తరం వైపు ఉంటాడు, మనం ఉత్తరం నుంచి దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే ఈ వేణుగోపాల స్వామి ఆలయం విశిష్టత. ఫ్రెండ్స్, ఇక్కడ ఆలయంలోని రావి చెట్టు ఉంది. రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి, నాగేంద్ర స్వామి ఒకటి విగ్రహం ఉంది. ఆ రెండు విగ్రహాలకి రోజు పూజలు చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఈ ఆలయం మాత్రం బాగు చేస్తున్నారు, అంటే రీమోడల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ ఆలయం బాగు చేయడం వల్ల మనం వేణుగోపాల స్వామి దేవుడిని దర్శించుకోలేము. నేనైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ గుడికి వచ్చాను. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారు, నేను దర్శించుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, సర్వజన సుఖనా భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్.